గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. గాజీరో అయితే పొద్దున బ్లాగ్ స్టార్ట్ చేయలే, కానీ సాయంత్రం ఇప్పుడు 10 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. హాయ్ శ్రీయాన్స్ బ్రో. బ్రోకి ఏదో డౌట్ వచ్చిందంట, చెప్పు బ్రో, ఏం డౌట్? రాడ్ పుచ్చుతా ఉన్నా, రోపా అయితే రాడ్ తీసి రోప్ పెట్టు. రాడ్ అయిపోయిందా ఇది? మరి రాడ్ చేయాలి కదా ఫస్ట్. ఏముంది ఇప్పుడు వర్కౌట్ మంచిది. గైస్ యాక్చువల్గా నేను ఇప్పుడు సాయానికి పోతున్నా, ఎందుకంటే మన అభిగాడికి ఇట్లా ఫోన్ చేసి రా అన్నా, లెట్స్ గో, పోవాలి ఇప్పుడు ఆసుపత్రి రావాలి. రాని చలో చలో. వెరీ గుడ్. ఇలా అయిపోయినట్టే, సాయంత్రం చూసుకుందాం మనం. సాయంత్రం ఫోన్ చేసి ఎప్పుడు ఏ విషయం అనేది. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఇన్స్ట్రక్షన్ గాయ్స్. ఈరోజు అయితే మనం సాయంత్రం వర్కౌట్ చేస్తామన్నట్టు. పొద్దున వేయలే వర్కౌట్, కాకపోతే సాయంత్రమే చేస్తున్నాం. ఎందుకు ఇలా కడుపు చాలా అప్సెట్ అయింది, ముఖం చూసి ఎట్లా అయిందో చిన్న అయిపోయింది. సో ఇప్పుడు మంచిగా పోస్ట్ వర్కౌట్ కూడా ప్రోటీన్ తాగుతాం కాబట్టి, ప్రీ వర్కౌట్ కూడా ప్రోటీన్ తాగుతాం కాబట్టి, సో ప్రీ వర్కౌట్ ప్రోటీన్ తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు షోలో వర్కౌట్. ఇంకా జిమ్లో ఇక మనల్ని ఇద్దరు వచ్చిర్రు, వీడొకడు వర్కౌట్ అయితే చేస్తున్నాడు, హిప్ థ్రస్ట్. ఇంకోటి ప్రభాస్ గారు ఉన్నాడు. ఈవినింగ్ టైంలో తొందర ఓవర్ రారు. మనమైతే ఇప్పుడు ఒక 10 minutes థ్రెడ్మిల్ చేసేసి జస్ట్ డూ వాక్. రొటీన్ అయినాక ఒక 10 minutes అయితే థ్రెడ్మిల్ పైన వాక్ చేస్తున్నాం. వాక్ చేసేసి కొంచెం సేపు ఒక 10 minutes వాక్ చేస్తాం. మంచిగా వ్యూ చూడండి ఎట్లుంది. అంతే 5.5 స్పీడ్ పెట్టుకొని, లేకపోతే 6 స్పీడ్ పెట్టుకున్నా వాక్ చేయాలా. అట్లయితేనే మనకు కొంచెం రిస్క్ వాక్ అవుతుంది, అంటే కాదన్నట్టు. లెట్స్ గో. జిమ్లో వాటర్ ప్యూరిఫైర్ అయితే పాడైంది. ఎప్పుడు సర్వీసింగ్ చేపిస్తుండే, కానీ ఎందుకో లాస్ట్ టైం ఒక 1 month లేట్ అయినందుకు లోపల ఫిల్టర్లే ఖరాబ్ అయిపోయినాయి. సో మళ్ళీ సర్వీస్ చేయడానికి అయితే మనోడైతే వచ్చేసిండు. మన వర్కౌట్ షోల్డర్ కాబట్టి ఫస్ట్ అయితే పుషప్స్ అయితే స్టార్ట్ చేసిన. వీడియో ఏంటంటే వర్కౌట్ చేసుకుంటా మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే మన వాళ్ళు జర సాంగ్స్ అని ఏడుస్తుర్రు. సో అట్లా అని చెప్పి పెట్టలేకపోతున్నా. ఫస్ట్ వచ్చేసి బార్బెల్ ప్రెస్ అయితే వేసి ఉండే, మంచిగా వెయిట్ వేసుకొని చేయాలా. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రెస్ అయితే వేసిన, కానీ మనోడు అయితే లిఫ్ట్ సరిగ్గా ఇవ్వలేకపోయాడు. మొత్తానికి అయితే చేతి మీద అయితే వెయిట్ పడి కొంచెం అక్కడిక్కడ అయింది. మొత్తానికి అయితే 4 sets అయితే కంప్లీట్ చేసిన, జర వెయిట్ గట్టిగానే వేస్తూ. ఇంకా మనోళ్ళు అయితే హవాక్ అయిపోయారు, ఎందుకంటే వెయిట్ గట్టిగా ఉన్నా గట్టిగా వేస్తున్నా అని చెప్పేసి. దీని తర్వాత లాటరల్ అయితే వేసి ఉండే, ఇది లాస్ట్కి డ్రాప్ సెట్ కూడా వేయాలి. ఇది చేసేటప్పుడు కొందరు నార్మల్గా చేతులు అక్కడిక్కడ వేస్తుంటారు, కానీ స్ట్రైట్ చేస్తేనే మనకి డెల్ట్ పైన పడుతుంది. సో ఒకసారి ఫామ్ అయితే చూసుకోండి. దీని తర్వాత ఫ్రంట్ రైజ్ అయితే వేసి ఉండే ప్లేట్తోని. ఫ్రంట్ బార్బెల్ ప్రెస్ చేసిన, ఫ్రంట్ రైజ్ చేసిన ఒకటే, కానీ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ట్రైన్ అవుతుంది అని చెప్పేసి నేను 2 వేరియేషన్లు చేసిన. దీని తర్వాత రివర్స్ పెక్ ఫ్లైస్ అయితే వేసి ఉండే, ఇది కూడా 4 sets అయితే వేసిన. దీని తర్వాత స్ట్రక్స్ కూడా ట్రైన్ చేసి ఉండే 4 sets. ఇంకా వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంటికి వచ్చేసినాం, జిమ్ క్లోజ్ చేసి కొంచెం తొందర వచ్చిండే. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.